గుడ్ మార్నింగ్ అందరికి. యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి వచ్చా. నిజానికి మన భారతదేశంలో రోడ్లు ఎలా ఉన్నా పట్టించుకోరు, అక్కడ గుంతలు ఎలా ఉన్నా పట్టించుకోరు, రోడ్డు మీద చెత్త పడేసినా పట్టించుకోరు, రోడ్డు మీద ఊసేసిపోతున్నా పట్టించుకోరు. కానీ ఇంకా చెప్పాలంటే ఎవరిని చంపినా పట్టించుకోరు. వాళ్ళకి న్యాయం ఎప్పుడు జరుగుతుందో తెలియదు. ఎవరిని రేప్ చేసినా పట్టించుకోరు, ఎవరిని మర్డర్ చేసినా పట్టించుకోరు. కానీ మనకు వీధిలో కుక్కలు మాత్రం అడ్డం, వీధిలో పశువులు మాత్రం మనకు అడ్డం కదా. ఢిల్లీలో హైకోర్టులో ఈరోజు స్టే రాబోతుంది. ఏంటి? ఢిల్లీలో ఇంకా వీధి కుక్కలు ఉండకూడదని కదా. ఈరోజు వీధి కుక్కలకు పట్టిన గతి రేపు కోతులకు పట్టొచ్చు, తర్వాత ఆవులకు పట్టొచ్చు. ఏవో ఒక కుక్క ఎవరినో గరిచిందని, వాళ్ళకు ఇంజ్యూర్ అయిందని, కండిషన్ సీరియస్ ఉందని అన్ని కుక్కల మీద పగ తీర్చుకోవడం కరెక్టేనా? జస్ట్ యాజ్ యానిమల్ లవర్గా అడుగుతున్నా, కరెక్టేనా? అస్సలు కాదు, అస్సలే కాదు. ఎందుకంటే ఏవో పిచ్చెక్కిన కుక్కలు, వాటిని మనమే అలా తయారు చేస్తున్నాం. వాటిని మామూలుగా పిచ్చెక్కదు. మనుషుల మీద మనుషుల్ని కొరకాలని వాటికి ఏమన్నా ఆశనా? మనుషులను చూస్తే భయపడతాయి అవి, చెప్పాలంటే అంత భయం మనుషులంటే. అలాంటిది కొరికేంత వరకు పోయాయంటే మనుషులు ఏ విధంగా వాటిపై దాడి చేసింటారో అర్థం చేసుకోండి. వాటికి అంత పిచ్చి పట్టేంత మనుషులు ఏం చేసింటారో ఆలోచించండి. ఇవాళ ఏదో కుక్క ఎవరినో గరిచిందని అన్ని కుక్కలు తీసుకెళ్లి ఒక చోట పెట్టాలని డిసైడ్ చేస్తున్నారు. మరి రేపటి రోజు ఆవులు కూడా రోడ్డు మీదకి వస్తున్నాయి. రేపటి రోజు ఆవుల వల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయి అంటారు. ఆవుల్ని తీసుకెళ్లిపోతారా? నెక్స్ట్ కోతుల వల్ల కూడా కోతులు వస్తున్నాయి, మన దగ్గర ఉన్న వస్తువులు లాకెళ్ళిపోతున్నాయి అని రైజ్ చేశారు కంప్లైంట్. అప్పుడు వాటిని తీసుకోపోతారా? అంటే మన ప్రపంచం ఉన్నది కేవలం మనుషుల కోసమేనా? మనతో పాటు జీవించే చిన్న చిన్న జీవులకు కూడా కాదా? మనం చేపలు తింటున్నాం, కోళ్ళు తింటున్నాం, వాటిని తింటున్నా కూడా వాటికి ప్లేస్ ఇవ్వట్లేదు. చూసారు మనం? దీన్ని ఏమనాలి? నాకైతే అర్థం కావట్లేదు.